ఆయన అయితే ఘటన ఒకటి జరిగింది, 3 పాపపైన చేసి చంపేయడం అనేది అసలు ప్రభుత్వం ఇలా చూసుకుంటే ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా, ఎన్ని నూతన చట్టాలు కూడా పిల్లల పై మాత్రం ఆగట్లేదు. ఇంకా చిన్న పిల్లల మీద ఇలా మన ఇంట్లో ఉంటది, మన చెల్లె ఉంటది, ఆడబిడ్డలే కదా. ఇలా ససి పిల్లలు అంటే మాడు లాంటి వాళ్ళు ఏం తెలియని చాలా అంటే చాలా బాధాకరమైన విషయం ఇది. సో కంపల్సరీ ఎవడైతే చేయాలని చెప్పేసి ఇలా ఇలా ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఇప్పటి వరకు ఇంత ఇట్లాంటి జరిగినప్పటికీ గవర్నమెంట్ స్పందించకపోవడం చాలా చాలా బాధాకరమైన. ఇలా సరే మీరు మీ పనులలో బిజీ ఉన్నా కూడా ఇలాంటి ఎమ్మెల్యేలు గానీ, పార్టీ అధ్యక్షులు గానీ, పార్టీకి సంబంధించిన వాళ్ళు గానీ, ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు అయితే మీరు పంపించాలి కదా. ఇలా ఇంత కూడా ఏది ఏమైనా కూడా అయిపోయిన తర్వాత, వైరల్ అయిన తర్వాతనే మాత్రం మీరు వెళ్తున్నారు తప్ప ఇలా ప్రతి సమస్యలు ఇలా మన సమస్య అని కూడా వెళ్ళట్లేదు అని చెప్పేసి నేను అడుగుతున్నా. కంపల్సరీ ఏది ఏమైనా కూడా ఇలా ప్రజలకు ఇలాంటి పసిపిల్లలకు జరగకుండా ఉండాలంటే ఎన్ని చట్టాలు వచ్చినా మార్పులేదు కాబట్టి కంపల్సరీ నేరుగా ప్రజల ముందే వీళ్ళని ఎన్కౌంటర్ చేస్తే గిట్ట ఇంకొకటి చేయడానికి భయపడతారని చెప్పేసి అనుకుంటున్నా. ఎందుకంటే మనం గతంలో వేసుకుంటే హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రియాంక గారిని ఇలా రేప్ చేసి పెట్రోల్ పోసి చంపేస్తే గిట్ట ఆ 5 మంది దుర్మార్గుల్ని కాల్చి చంపారు. అదే విధంగా ఇప్పుడైతే ఎవరైతే చేసినటువంటి దుర్మార్గులు ప్రజల ముందు, మీడియా ఛానళ్ల ముందు, టీవీ ఛానళ్ల ముందు వీటిలో చేసినందుకు మీరు చంపేస్తున్నామని చెప్పేసి కంపల్సరీ ఆ విధంగా చట్టాన్ని తీసుకొని రావాలని చెప్పి తెలియజేస్తున్నా. ఏందండి ప్రభుత్వాలు ఎన్ని తెచ్చినా కూడా అసలు ఎందుకు ఆగట్లేదు అంటే గవర్నమెంట్ లోపమా ఇదంతా, మరి ప్రభుత్వ లోపమా, మరి అధికారుల లోపమా అని అడుగుతా ఉన్నా. కంపల్సరీ ఇలా వాడు ఒక శిక్ష వాడు తప్పు చేసినోడు చేయాలంటే భయపడే విధంగా గవర్నమెంట్ తీసుకోవాలి. అలా అయితే పవన్ కళ్యాణ్ గారు 30,000 మంది అమ్మాయిలు తప్పిపోయారు, వాళ్ళని నేను తీసుకొస్తాను అన్న విషయం అని గెలిచిన పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ సంగతి పక్కన పెడితే పిల్లల మీద అగాత్యాలు జరుగుతున్నా అసలు కనీసం స్పందించకపోవడం ఎలా చూడొచ్చు? చాలా బాధాకరమైన విషయం అండి. ఇలాంటి విషయాలు మాట్లాడాలంటే కూడా బాధ వేస్తుంటది. ఎందుకంటే ప్రభుత్వాలు మాటల వరకు చెప్పడం మాత్రం ఉంది తప్ప, డైలాగుల వరకు ఉంది తప్ప నిజ జీవితంలో మరి ఇలాంటి చేయొద్దు అనే ఉద్దేశం మాత్రము ప్రజలలో కనిపించట్లేదు. ప్రభుత్వాలు స్ట్రాంగ్ ఉంటే తెలుస్తుంది కదా, అది ఎట్లయితే చంపేస్తారు అని చెప్పేసి ప్రతిదానికి చూసుకుంటే కంపల్సరీ ఏదేమైనా కూడా ఇలాంటి చేయడం చాలా తప్పు. ఇట్లా చేసే వారిని ప్రజల ముందు నేరుగా ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. ఓకే బ్రో, థ్యాంక్ యూ.